ఈరోజు మనం మమతా డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆర్డర్ ఇచ్చిన ఒక టేక్వుడ్ అండ్ ఎపాక్సీ రెజిన్తో చేయబడిన భారీ చెస్ బోర్డ్ తయారీని చూడబోతున్నాం. ఇది 7 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు అండ్ 2.5 ఇంచుల థిక్నెస్ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ బోర్డ్కి కావలసిన మంచి టేక్వుడ్ స్లాబ్స్ని కట్ చేసుకొని వాటిని వుడ్ ప్లేనర్ మెషిన్లో స్మూత్ అండ్ లెవెల్ చేసుకోవాలి. ఎర్రలైట్ యూజ్ చేసి అన్ని స్లాబ్స్లను ఒకదానికి ఒకటి దృఢంగా కావలసిన స్క్వేర్ షేప్లలో అతికించి గట్టిగా క్లాంప్స్తో బిగించాలి. ఈ చెస్ బోర్డ్ షేప్ రావటానికి హ్యాంగ్ కార్వింగ్ ద్వారా స్క్వేర్ షేప్లలో డీప్ కార్వింగ్ చేసి అందమైన చెస్ బోర్డ్ వచ్చేలాగా చెక్కటం జరుగుతుంది. చెస్ బోర్డ్లో కార్వింగ్ చేసిన హోల్స్లలో ఎపాక్సీ రెజిన్ అండ్ హార్డ్నర్ని 3:1 రేషియోలో సరిగ్గా మిక్స్ చేసి వైట్ కలర్ వచ్చేలా వైట్ పిగ్మెంట్ని మిక్స్ చేసి పోస్తాము. 24 అవర్స్లో గట్టిపడుతుంది. చెస్ బోర్డ్ను ప్రాపర్గా లెవెల్ చేయటం, ఎలాంటి స్క్రాచెస్ లేకుండా ఫినిష్ చేయడం చాలా ఇంపార్టెంట్. చివరిగా పాలిషింగ్ మిషన్ ద్వారా హై గ్లాసీ ఫినిష్డ్ పాలిష్ని స్ప్రే చేసి చెస్ బోర్డ్కి గ్లాసీ లుక్ వచ్చేలాగా చేస్తాము. ఇలా చిత్తశుద్ధి, కృషి, ప్రతిభతో రూపొందించిన ఈ చెస్ బోర్డ్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కస్టమైజ్డ్ డిజైన్స్ ప్లీజ్ విజిట్